రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను మాత్రం ప్రైవేట్ బడులకే పంపుతున్నారు. దీంతో ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడే దశకు చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలను సర్కారు బడిలోకి పంపిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని, ప్రైవేట్ బడిలోకి పంపితే పథకాలు కట్ అంటూ స్పష్టం చేసింది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తే ప్రభుత్వ పథకాల్లో కోత విధించాలని గ్రామసభ తీర్మానించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకే పంపిస్తుండటంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మూతపడే దిశకు చేరుకుంది. పాఠశాలలో సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ రేణుక తెలిపారు. ప్రభుత్వ బడులు బతకాలంటే ప్రైవేటు బడులు మన గ్రామంలోకి రాకూడదు. అందుకు మేము మా గ్రామ పంచాయతీ మా పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ బడులు చాలా వరకు స్ట్రెంత్ లేక వెనుకబడిపోతున్నాయి. అందుచేత ప్రభుత్వ బడులు బతికించుకోవాలంటే మనం ఆ బడులో స్ట్రెంత్ పెంచుకోవడం కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం నుంచి పథకాలు కావాలి కానీ ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్చలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వ బడి కాకుండా ప్రైవేటు బడులలో చేర్చుకుంటున్నారు కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం కావాలంటున్నారు. ప్రైవేటు బడుల్లో స్కూల్లో పంపాలనుకుంటున్నారు. అదే నాకు నచ్చలేదు. దాని పరంగానే నేను ప్రభుత్వ బడులు బతకాలంటే ప్రైవేటు బడులు వద్దు. అందుగురించనే నేను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వ బడిలో చేర్చిన పిల్లలకే ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఇందిరమ్మ ఇండ్లు అందుతాయి, పెన్షన్లు అందుతాయి, లేదు మన కావలసిన రేషన్ అందుతుందని నేను ఒక కీలక నిర్ణయం తీసుకుని మన మా గ్రామస్తులకి పేరెంట్స్ కి నేను చెప్పడం జరిగింది. అదే క్రమంలో 2 days నుంచి నేను బడిబాట కార్యక్రమంలో తిరగడం జరిగింది. అదే క్రమంలో ఈ 2 days లో నేను 80 మందిని స్టూడెంట్ ని అడ్మిషన్ నేను తీసుకురావడం జరిగింది. అదే తరాల్లో మన బడిని బతికించుకోవాలంటే ఇంకా పేరెంట్స్ లో ఇంకా ఒక ఐకమత్యం కలగాలి, పేరెంట్స్ లో ఇంకా ఆలోచన కలగాలి. అదే స్టూడెంట్ ప్రైవేట్ బడికి ప్రభుత్వ బడికి పోల్చుకుంటే ప్రైవేట్ బడిలో చదివిన స్టూడెంట్ కును ప్రభుత్వ బడిలో చదివిన స్టూడెంట్ కి ఒక ఎగ్జామ్ పెట్టుకోండి. ప్రభుత్వ బడిలో చదివిన పిల్లలు ఎంత ఉన్నారో ప్రైవేట్ బడిలో చదివిన పిల్లలు ఎలా ఉన్నారు అనేది మీకు ఒక పేరెంట్ కు ఆలోచన వస్తుంది. అందుకని ఆ క్రమంలో పిల్లల్ని నేను ప్రభుత్వ బడిలో చేర్చాలన్న ఒక కారణం చేతనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ కి ప్రతి పేరెంట్స్ కి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను, నమస్కారం చేస్తున్నా. ప్రభుత్వ బడిలో కూడా చక్కటి స్కూల్ టై, బెల్ట్, డ్రెస్, బుక్స్, బ్యాగ్స్ నెక్స్ట్ ఇవి అందడం మేము సొంతంగా అందించడం జరుగుతుంది. అలాగని ప్రభుత్వ బడిలో కూడా మంచి ఫుడ్, పోషకాలు అందించడం జరుగుతుంది. మార్నింగ్ రాగి జావా, ఎగ్, మధ్యాహ్నం లంచ్, అలాంటి కార్యక్రమాలు కూడా ఈసారి మంచి ప్రభుత్వం అందిస్తుంది.